మళ్ళీ ఈ సినిమా ఆల్రెడీ వేరే అయితే చాలా సక్సెస్ ఇచ్చాడు. బట్ ఈ సినిమా బాబీ విల్ తను ఎవడెవడు నోరు మూయించాలో అందరిని నోరు మూయిస్తాడు డెఫినెట్గా. ఎందుకంటే బాబీ ఈ సినిమాకి జనరల్గా బాబీ ఎక్కువ కష్టపడితే ఆ ఫేస్లో తెలియదు. ఆ ఫేస్ అంత గార్జియస్ ఫేస్. ఇప్పుడు చూస్తే పాపం రెడ్ కళ్ళతో ఏదో గ్లిజరిన్ వేసుకుని చక్కగా, ఇవన్నీ మా గొడవల వల్లే. ఆ రెడ్ కళ్ళు పొద్దున్న నుంచి ఇద్దరు బీపీతో చచ్చిపోతున్నాను. నేను 2 టాబ్లెట్లు వేసుకున్నాను, తను 2 టాబ్లెట్లు వేసుకున్నాడు. ఇద్దరం కొట్టు చేస్తున్నాం డిటిఎస్ థియేటర్లో క్యూబ్ అని కాపీలు చూసుకుంటూ. ఎందుకంటే జనరల్గా ఒక సినిమా వస్తేనే ఎక్కువ మోసేస్తారు. బట్ 3 సినిమాలు కంటిన్యూస్గా వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో కంపారిజన్స్ ట్విట్టర్లో అబ్బా, అసలు ఆ ట్విట్టర్ని చూస్తేనే హెడ్ఏక్ వస్తుంది. అసలు మామూలుగా లేదు. అసలు ఏ ట్వీట్ లైక్ చేయాలో ఏది లైక్ చేయకూడదు, పైనంతా పాజిటివ్గా రాసి కింద వేరే ఏదో వేస్తాడు. అసలు చూసి టైర్డ్ అయిపోతుంది. అసలు చాలా టైర్డ్ అయిపోతుంది. బట్ డాకు ఈజ్ అ సెటిల్మెంట్ ఫర్ సో మెనీ థింగ్స్. అది మళ్ళీ నాకు బాలయ్య గారికి ఉండే సక్సెస్ ఇంకో మెట్టు తీసుకెళ్ళి ఇంకో మెట్లో వెళ్ళి ఆపుతుంది. సో దీని తర్వాత మాకు అఖండ అవుతూ ఉంది. సో ఇంకా చాలా ఉంది. బట్ డాకు విల్ సెటిల్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్, సౌండ్గా సరే, విజువల్గా సరే. అండ్ చాలా చాలా ఛాలెంజెస్ బాబీకి. అది ఈ మేడ్ ఇట్ సో గుడ్. అండ్ థ్యాంక్ యూ బాబీ, ఐ లవ్ యూ సో మచ్. మీరు బాబీ, నేను ఈ అనంతపూర్ ఇది ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియదు కానీ, బట్ తోడ కొట్టుకుని మేము ఒక సక్సెస్ ఫంక్షన్ అయితే తప్పకుండా చేస్తాం. ఆ ఫంక్షన్ మళ్ళీ అనంతపూర్లోనే చేస్తాం డెఫినెట్గా, మిస్ అవ్వదు. అండ్ వీ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ బిగ్ ఫర్ బాలయ్య గారు అగైన్. అండ్ టెక్నికల్ టీమ్గా చాలా స్ట్రాంగ్గా వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. మీరు చూస్తారు బాబీ ఏంటో మీకు Jan 12th తెలుస్తుంది. అండ్ ఫైనలీ కమింగ్ టు వంశీ. వంశీ ఫోన్ వస్తేనే అది ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎప్పుడో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, లేకపోతే ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది, లేకపోతే ఏదో వస్తుంది, ఏదో ఒక బలం అని చెప్పొచ్చు. వంశీ స్టూడ్ లైక్ అ పిల్లర్. అరవింద సమేత నుంచి అలా వైకుంఠపురం, భీమ్లా నాయక్, గుంటూరు కారం, నవ్వు ఇప్పుడు ఆయన దీంట్లో డీజేటీలో చేశాను. ఇప్పుడు దిస్ డాకు సచ్ బీన్ అ పిల్లర్ ఇన్ మై ఎంటైర్ క్యారియర్. వంశీ ఈజ్ సచ్ అ గ్రేట్ పర్సన్. తను ఈ గివ్స్ చాలా సాలిడ్ సపోర్ట్ ఇచ్చారు నా క్యారియర్కి. సో ఏనాడు ఐ రుణపడి ఉంటాను హారికాస్నికి, సితారాకి ఫర్ దర్ ఎంటైర్ సపోర్ట్ దే గేవ్. రాధాకృష్ణ గారు సరే, అండ్ మా సిస్టర్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ Fortune 4లో సాయి సౌజన్య గారు. సో ఐ థ్యాంక్ మై సిస్టర్ అండ్ త్రివిక్రమ్ గారు అండ్ వంశీ ఫర్ దిస్ గ్రేటెస్ట్ సపోర్ట్ దే ఆల్వేస్ గివ్. ఐ థింక్ దట్ ఈస్ మేకింగ్ మీ డూ ద బెస్ట్ మ్యూజిక్. వాళ్ళ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లోనే, నా ఎంటైర్ నా 170 ఫిల్మ్స్ నా ఫిల్మోగ్రఫీలోనే ఫస్ట్ టైం 3 హీరోయిన్లు అప్రిషియేట్ చేశారు. అది చాలా కొంచెం షైగా అసలు నేను నా హుడ్డీలో ఫస్ట్ దాచుకుంది ఫస్ట్ టైం నేనే దాచు. సో ఐ థ్యాంక్. ఇక్కడ లేదు ఎందుకంటే బికాస్ ప్రజ్ఞ ఆవిడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఊర్వశి గారు ఫస్ట్ హాఫ్లో మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు సినిమాని. మీరు WWD సాంగ్ అంతా చూశారు. థియేటర్ ఇస్ గోయింగ్ టు గో క్రేజీ అండి ఆ సాంగ్తో. డెఫినెట్గా పీపుల్ విల్ గో టు ద థియేటర్స్ అండ్ డాన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రద్ధా శ్రీనర్ గారు. ఆవిడ మామూలుగా లేదు అసలు. షీ డిడ్ అ గ్రేట్ ఫినామినల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఆవిడతోనే క్యారీ అవుతుంది స్టోరీ. సో ఐ థింక్ శ్రద్ధా శ్రీనర్, నాకు జెర్సీ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. ద వే షీ క్యారీ ద ఫిల్మ్. ఐ థింక్ ఈ డాకులో షీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ వెల్ as all these 3 heroines. I think this film is going to be a biggest blockbuster for this Sankranti. And thank you so much. అండ్ మా ఆన్ స్టేజ్ హీరోయిన్ మీకు అందరికీ తెలుసు సుమ గారు. ఆవిడ లేకుండా అందరినీ స్టెప్ అయ్యమంట. బాలకృష్ణ గారు సుమ గారు డ్యాన్స్ ఆడుతున్నారంట. ఇప్పుడు వెనకాల చెవుల నుంచి వినిపించింది. సో ఇంకా ఎవరిబడి ఇంకా హోల్ టీమ్, థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ థింగ్. సో Jan 12th థియేటర్లో పండగే, స్పీకర్లు జాగ్రత్త. మళ్ళీ ఇచ్చేసారు.